Hi viewers, welcome to She Tally Tutorials in Telugu YouTube channel. I am Bharathi. ఈ రోజు వీడియోలో నేను టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఇన్వాయిసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ జిఎస్టీ గురించి నేను చాలా చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు జిఎస్టీకి సంబంధించిన వీడియోస్ అన్నీ. సో ఈరోజు క్లాస్లో అయితే టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఇన్వాయిస్ గురించి డిస్కస్ చేద్దాము. సో మనకి జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో మనకు జిఎస్టీలో 2 టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, రెండు బిల్ ఆఫ్ సప్లై. సో ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి, బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి, మనం ఎప్పుడు ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అదేవిధంగా జిఎస్టీ ఇన్వాయిస్ ఫార్మేట్స్, మనం జిఎస్టీ ఇన్వాయిస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ ఇన్వాయిస్ శాంపుల్ ఫార్మేట్స్ అనేవి ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో ఎంఎస్ ఎక్సెల్ ఇన్వాయిస్ ఫార్మేటు, ఎంఎస్ ఎక్సెల్లో మీరు జిఎస్టీ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎంఎస్ వర్డ్లో ఇన్వాయిస్ జిఎస్టీ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, పీడిఎఫ్ జిఎస్టీ ఇన్వాయిస్ ఫార్మేటు, ఈ జిఎస్టీ ఇన్వాయిస్ ఫార్మేట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇన్వాయిస్ ఎంఎస్ వర్డ్లో ప్రిపేర్ చేయాలనుకున్నా, ఎక్సెల్లో ప్రిపేర్ చేయాలనుకున్నా, సో పీడిఎఫ్ ఫార్మేట్లో ఇన్వాయిస్ కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో ఇన్వాయిస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలామంది జిఎస్టీ ఇన్వాయిస్లు ప్రిపేర్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తుంటారు. కొంతమంది టాలీలో వేస్తుంటారు, కొంతమంది బిల్ బుక్స్ యూస్ చేస్తుంటారు, కొంతమంది ఓన్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తుంటారు, కొంతమంది జిఎస్టీ ఇన్వాయిస్ అనేది వర్డ్లో కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఎంఎస్ వర్డ్లో, ఎంఎస్ ఎక్సెల్లో కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ అని చెప్పాము. సో 2 టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉంటాయి అని చెప్పాము. వాటి గురించి డిస్కస్ చేద్దామా. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఈ షీ టాలీ ట్యుటోరియల్స్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో మన ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి భారతీ టెక్నాలజీస్. ఇది ఐఎస్ఓ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్. సో మనకి ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చి తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలంటే తిరుపతిలో ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయమ్మా. సో మనకి ఏ కోర్సెస్ అవైలబిలిటీ ఉంటాయి అన్నప్పుడు శాప్, టాలీ ప్రైమ్, జిఎస్టీ, టీడీఎస్, ఇన్కమ్ ట్యాక్స్, టీసీఎస్, అడ్వాన్స్ ఎక్సెల్, డిప్లొమా కోర్సెస్, ఎంఎస్ ఆఫీసు, అన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయి. మీరు ఎవరైనా నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు నేర్చుకోవచ్చు. సో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే తిరుపతిలో ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ అయితే సో ఎక్కడి నుంచి అయినా తీసుకుంటాము. సో మీరు ఎవరైనా కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకోవాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి నేర్చుకోవచ్చు. మనకి రియల్ టైం ట్రైనింగ్ ఉంటుంది, అంతా ప్రొఫెషనల్ వైజ్గానే ఉంటుంది ట్రైనింగ్ మొత్తము. మన దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా అందరూ ఎంప్లాయీసే ఉంటారు, స్టూడెంట్స్ ఎవరు ఉండరు. సో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల సబ్జెక్ట్ మీరు ఇండివిజువల్గా మెయింటైన్ చేసే విధంగా అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. సో అదేవిధంగా మనకి ట్యూస్డే నుంచి టీడీఎస్ న్యూ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చండి. సో నెక్స్ట్ మన దగ్గర జిఎస్టీ ప్రొఫెషనల్ కోర్స్ కూడా ఉంది. సో జిఎస్టీ ప్రొఫెషనల్ కోర్స్ కూడా ఎవరైనా నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. సో మన దగ్గర జిఎస్టీ విత్ రిటర్న్ ఫైలింగ్ సో ప్రొఫెషనల్ కోర్స్ ఉంది, జిఎస్టీ కోర్సు. సో మనకి ఆన్లైన్లో ఆఫ్లైన్ బ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరైనా జిఎస్టీ కోర్సు నేర్చుకోవాలంటే మీ బిజినెస్ జిఎస్టీ అకౌంట్స్ మీరు ఇండివిజువల్గా మెయింటైన్ చేసుకోవాలంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కోర్సులో కావాలంటే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వాలనుకుంటే సో నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేసి సో కోర్సులో జాయిన్ అవ్వచ్చండి. సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉంటాయి జిఎస్టీలో ఎప్పుడు. సో 2 టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్, ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, నెక్స్ట్ బిల్ ఆఫ్ సప్లై. మనం గూడ్స్ సేల్ చేసేటప్పుడు ఇన్వాయిస్లు ప్రిపేర్ చేస్తాం యాక్చువల్గా. సో ఫస్ట్ మనకి జిఎస్టీలో ట్యాక్స్ ఇన్వాయిస్, సెకండ్ బిల్ ఆఫ్ సప్లై అండి. ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది మనం ఎప్పుడు ప్రిపేర్ చేస్తాము, ఈజ్ టు బి యూజ్డ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సిబుల్ సేల్స్. సో మనం రెగ్యులర్ డీలర్ అయ్యి ఉండి జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకొని రెగ్యులర్ డీలర్ అయ్యి ఉంటే మనము గూడ్స్ సేల్ చేసేటప్పుడు కస్టమర్కి ట్యాక్సిబుల్ ఇన్వాయిస్ అనేది కంపల్సరీగా ఇష్యూ చేయాలి. సో దట్ ఈస్ ట్యాక్స్ ఇన్వాయిస్. నెక్స్ట్ బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటంటే ఇట్ ఈస్ టు బి యూజ్డ్ ఫర్ ఎగ్జిమ్డ్ సేల్స్ బై కాంపోజిషన్ డీలర్. సో మనము రెగ్యులర్ డీలర్ అనే అతను ఎగ్జిమ్టెడ్ గూడ్స్ సేల్ చేసేటప్పుడు కూడా ట్యాక్సిబుల్ ఇన్వాయిస్ ఇష్యూ చేయకూడదు, బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేస్తాడు. సో వాట్ ఈస్ బిల్ ఆఫ్ సప్లై ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే రెగ్యులర్ డీలరు ఎగ్జిమ్టెడ్ గూడ్స్ సేల్ చేసేటప్పుడు బిల్ ఆఫ్ సప్లై అనేది ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ కాంపోజిషన్ డీలరు గూడ్స్ సేల్ చేసేటప్పుడు కూడా తను బిల్ ఆఫ్ సప్లైనే ఇష్యూ చేయాలి.
యాజ్ ఏ రూల్ ప్రకారం కాంపోజిషన్ డీలర్ గూడ్స్ సేల్ చేసేటప్పుడు కస్టమర్ దగ్గర నుంచి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయకూడదు. సో బిల్ ఆఫ్ సప్లై అనేది కాంపోజిషన్ డీలర్ గూడ్స్ సేల్ చేసేటప్పుడు ఇష్యూ చేస్తాడు. రెగ్యులర్ డీలరు ఎగ్జిమ్టెడ్ గూడ్స్ సేల్ చేసేటప్పుడు బిల్ ఆఫ్ సప్లైని ఇష్యూ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఫర్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇట్ విల్ బి సేమ్ సిరీస్ బిల్ బుక్. మీరు గూడ్స్ సేల్ చేసినా సర్వీసెస్ సేల్ చేసినా సో మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ బిల్ ఆఫ్ సప్లై అనేది ఒకే ఫార్మేట్లో ఉంటుంది, డిఫరెన్స్ ఏమీ ఉండదు. అదేవిధంగా మీరు లోకల్లో సేల్ చేస్తున్నా ఇంటర్ స్టేట్కి సేల్ చేస్తున్నా ఇన్వాయిస్ ఫార్మేట్స్ అనేవి ఒకేలాగుంటాయి, చేంజెస్ ఉండవు దీంట్లో. సో నెక్స్ట్ మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్. ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది మనం ఎప్పుడు ప్రిపేర్ చేస్తాము? ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సిబుల్ సేల్స్. మీరు సేల్స్ అనేది లోకల్ సేల్స్ చేస్తున్నా, సెంట్రల్ సేల్స్ చేస్తున్నా, ఎక్స్పోర్ట్ సేల్స్ చేస్తున్నా కామన్ బిల్లు ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేస్తాం. రెగ్యులర్ డీలర్ అనే అతను తను ఉంటున్న స్టేట్లో, లోకల్ స్టేట్లో గూడ్స్ సేల్ చేస్తున్నా, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి గూడ్స్ సేల్ చేస్తున్నా, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నా కూడా ఒకే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేస్తాడు. బిల్ ఆఫ్ సప్లై అనేది ఎగ్జిమ్టెడ్ గూడ్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జిమ్టెడ్ సేల్స్. మీరు ఎగ్జిమ్టెడ్ సేల్స్ చేస్తున్నప్పుడు అది మీరు ఎగ్జిమ్టెడ్ గూడ్స్ లోకల్లో సేల్ చేస్తున్నా, సెంట్రల్లో సేల్ చేస్తున్నా, ఎగ్జిమ్టెడ్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నా కూడా మీరు బిల్ ఆఫ్ సప్లై అనేది ఇష్యూ చేయాలి. నెక్స్ట్ కాంపోజిషన్ డీలరు గూడ్స్ సేల్ చేస్తున్నప్పుడు బిల్ ఆఫ్ సప్లై ప్రిపేర్ చేస్తారు. సో మనకి వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్లో మనకి ట్యాక్స్ అనేది మెన్షన్ చేసి ఉంటారు, బిల్ ఆఫ్ సప్లైలో ట్యాక్స్ ఉండదు. ట్యాక్స్ ఇన్వాయిస్ బిల్ ఆఫ్ సప్లై రెండు ఒకేలాగుంటాయి, ఫార్మేట్లో ఒకేలాగుంటాయి. బిల్ ఆఫ్ సప్లై అనేది ట్యాక్స్ ఇన్వాయిస్ లాంటిదే. ట్యాక్స్ ఇన్వాయిస్లో ట్యాక్స్ అనేది మెన్షన్ చేసి ఉంటాము, బిల్ ఆఫ్ సప్లైలో ట్యాక్స్ ఉండదు, అదే డిఫరెన్సు. ఇక్కడ నేను ఫార్మేట్ ఇచ్చాను మీకు. ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ ఫార్మేట్ ఎలాగుండాలి అని. ఏబీసీ ఎంటర్ప్రైజెస్ అనేది మన కంపెనీ. మన బిల్ టు ఎవరికి సేల్ చేస్తున్నామో వాళ్ళ అడ్రస్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై, ఇన్వాయిస్ నెంబరు, డేటు, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, మనం ఏ గూడ్స్ సేల్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ ఉండాలి, హెచ్ఎస్ఎన్ కోడ్ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, యూనిట్స్ ఉండాలి, మనము క్వాంటిటీని ఎలా మెజర్ చేస్తామో యూనిట్స్, రేటు, అమౌంటు, డిస్కౌంటు, ట్యాక్సిబుల్ వాల్యూ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సో మీరు వేరే స్టేట్కి సేల్ చేస్తున్నప్పుడు ఐజిఎస్టీ వేస్తాము, టోటల్ వాల్యూ. ఇది ట్యాక్స్ ఇన్వాయిస్ ఫార్మేటు. ట్యాక్స్ ఇన్వాయిస్ ఫార్మేట్లో కంపల్సరీగా ఇన్వాయిస్ నెంబర్ వేయాలి, డేట్ ఉండాలి, మనం ఎవరికి సేల్ చేస్తున్నామో వాళ్ళ నేమ్ ఉండాలి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, మనం ఏ గూడ్స్ సేల్ చేస్తున్నాము, వాటి హెచ్ఎస్ఎన్ కోడ్ ఏంటి. విత్ ఇన్ ఏ స్టేట్లో అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ వస్తుంది, ఇంటర్ స్టేట్లో అయితే ఐజిఎస్టీ వస్తుంది. సో ఇది ఇన్వాయిస్ బిల్ ఫార్మేట్ మనకి. అదే మనం బిల్ ఆఫ్ సప్లై తీసుకున్నామంటే దిస్ ఈజ్ బిల్ ఆఫ్ సప్లై ఫార్మేటు. ఇక్కడ సేమ్ మనకి బిల్ ఆఫ్ సప్లై కూడా సేమ్ ఫార్మేట్లో ఉంది. సో బిల్ ఆఫ్ సప్లై ఇట్ ఈస్ అన్ ఇన్వాయిస్ ఇన్ జిఎస్టీ విచ్ డస్ నాట్ కంటైన్స్ ఎనీ ట్యాక్స్. ట్యాక్స్ అనేది ఉండదు. సో ఇక్కడ చూసామంటే మనకి బిల్ ఆఫ్ సప్లై సేమ్, ఇది మన కంపెనీ నేము, మనం ఎవరికి సేల్ చేస్తున్నామో బిల్ టు అడ్రస్ ఉంటుంది, ప్లేస్ ఆఫ్ సప్లై జిఎస్టీ నెంబర్ ఉంటుంది, డేట్ కూడా ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, హెచ్ఎస్ఎన్ కోడ్, క్వాంటిటీ, యూనిట్, రేటు, అమౌంట్ ఉంటాయి. ఇక్కడ ట్యాక్స్ అనేది లేదు చూడండి, ట్యాక్స్ అనేది వేయలేదు బిల్ ఆఫ్ సప్లైలో, అదొకటే డిఫరెన్స్ మనకి ట్యాక్స్ ఇన్వాయిస్కి బిల్ ఆఫ్ సప్లైకి, మిగతా అంతా ఒకేలాగుంటాయి. ఓకేనా. సో ఇది మనకి టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ గురించి. ఇప్పుడు ఒకసారి ఇన్వాయిస్ ఫార్మేట్స్ ఎలా ఉంటాయో చూద్దాము. ఇది జిఎస్టీ ఇన్వాయిస్ ఫార్మేట్ ఇన్ ఎంఎస్ వర్డ్. కొంతమంది ఎంఎస్ వర్డ్లో కూడా జిఎస్టీ ఇన్వాయిస్ ఫార్మేట్ అనేది క్రియేట్ చేసుకొని ఇన్వాయిస్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. సో మీకు జిఎస్టీ ఇన్వాయిస్ ఫార్మేట్ ఎంఎస్ వర్డ్లో ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే నేను శాంపుల్ ఫార్మేట్ అనేది ఇలా ఉంటుంది. సో దీన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీకు కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని దీంట్లోనే మీరు ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ మన కంపెనీ లోగో, నెక్స్ట్ ఇక్కడ ట్యాక్స్ ఇన్వాయిస్ అనే హెడ్డింగ్ వస్తుంది, నేమ్ ఆఫ్ ద కంపెనీ ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి, నేమ్ ఆఫ్ ద కంపెనీ, అడ్రస్సు, జిఎస్టీఎన్ నెంబరు, ఇన్వాయిస్ నెంబరు, డేటు, ఇక్కడ పిఓ నెంబర్, పర్చేజ్ ఆర్డర్ నెంబరు, పర్చేజ్ ఆర్డర్ డేటు, పేమెంట్ టర్మ్స్, ఇవన్నీ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిఓ నెంబరు, డేటు అవన్నీ రాకపోతే మీరు అరేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. సో ఇక్కడ బిల్లింగ్ అడ్రస్సు, షిప్పింగ్ అడ్రస్సు, జిఎస్టీఎన్ నెంబరు, జిఎస్టీఎన్ అంటే ఇది జిఎస్టీఎన్ వచ్చి సో మన కంపెనీది, ఈ పక్క ఉండేది కస్టమర్ది.
సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, సీరియల్ నెంబరు, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, హెచ్ఎస్ఎన్, ఫార్మాట్ అనేది మనకి చాలా క్లియర్‌గా ఉంది అక్కడ. మీరు యూజ్ చేసుకోవాలంటే దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్సెల్ ఇన్వాయిస్ ఫార్మాట్ కూడా నేను క్రియేట్ చేసి పెట్టాను. ఇది మనకి జీఎస్టీ ఎక్సెల్‌లో చాలామంది ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఎక్సెల్ జీఎస్టీ ఇన్వాయిస్ ఫార్మాట్ మనకి. సో, ఇక్కడ మీకు కావాల్సింది నేమ్ ఆఫ్ ఏ కంపెనీ, అడ్రస్సు, ఇక్కడ మనకి సో, డీటెయిల్స్ ఫుల్‌గా ఇచ్చారు. సో, వీటిల్లో మీరు డీటెయిల్స్ అనేది వేసుకొని ఇన్వాయిస్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవాలి. మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని యాజ్ మీ కంపెనీ ప్రకారము మీ డీటెయిల్స్ వేసుకొని దీంట్లో ఇన్వాయిస్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్సు, సో, హెచ్ఎస్ఎన్ నెంబరు, క్వాంటిటీ, రేటు ఇవన్నీ ఉన్నాయి. సో, చూడండి. చాలా క్లియర్‌గా ఉంది ఇన్వాయిస్ అనేది. సో, దీంట్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సో, ఈ ఇన్వాయిస్ ఫార్మాట్స్ ఏదైనా రాంగ్ ఉంది అని మీకు అనిపించినప్పుడు నేను పీడీఎఫ్ ఇన్వాయిస్ ఫార్మాట్ కూడా చూపిస్తున్నాను. సేమ్ పీడీఎఫ్ ఇన్వాయిస్ ఫార్మాట్ కూడా మనకు ఒకేలాగుంది. చూడండి, మనకి ఇన్వాయిస్ ఫార్మాట్‌లో ఇవన్నీ ఉండాలి. నేము, అడ్రస్సు, జీఎస్టీఎన్ నెంబరు, నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ, హెచ్ఎస్ఎన్ కోడ్, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, క్వాంటిటీ, టోటల్ వాల్యూ, టాక్సబుల్ వాల్యూ, రేట్ ఆఫ్ ట్యాక్సు, ప్లేస్ ఆఫ్ సప్లై, అడ్రస్ ఆఫ్ డెలివరీ ఇవన్నీ ఉండాలి మనకి. సో, ఇది పీడీఎఫ్ ఫార్మాటు. ఈ ఫార్మాట్స్ అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో, మీకు ఏ ఫార్మాట్ కావాలన్నా మీరు డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో మీరు ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా మందికి యూజ్ అవుతుంది. సో, ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ప్లస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.